నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్న క్యాంటీన్లను సమర్థవంతంగా నిర్వహించాలి, సీఈఓ పోతుల వంశీధర్. అన్న క్యాంటీన్ల నిర్వహణ విషయంలో ప్రజా అభిప్రాయ సేకరణ ఎంతో ముఖ్యమని సీఈఓ పోతుల వంశీధర్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలోని స్థానిక ఆర్ఎంసీ కార్యాలయ కౌన్సిల్ హాల్లో అన్న క్యాంటీన్ల జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ పోతుల వంశీధర్ మాట్లాడారు. అన్న క్యాంటీన్లను మరింత సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. అన్న క్యాంటీన్ల ఏర్పాటు నేపథ్యం, లక్ష్యాలు, నిర్వహణ విధానంపై సుదీర్ఘంగా సమావేశంలో చర్చించినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 205 అన్న క్యాంటీన్లు ప్రజలకు అందుబాటులో ఉండగా త్వరలో మరో 70 క్యాంటీన్లు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. ప్రతి 2 లక్షల జనాభాకు ఒక క్యాంటీన్ అందుబాటులో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిపారు. రోజు లక్షలాది మంది నిరుపేదలకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందిస్తున్న అన్న క్యాంటీన్ల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందన్నారు. ఈ సమావేశంలో కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి, రాజమహేంద్రవరం అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, నిడదవోలు మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి, రాజమహేంద్రవరం రెవెన్యూ అధికారి సిహెచ్ శ్రీనివాసరావు, నోడల్ అధికారులు, అడ్వైజరీ కమిటీ సభ్యులు, ఎన్జీఓ ప్రతినిధులు, క్యాంటీన్ నిర్వాహకులు పాల్గొన్నారు. కార్పొరేషన్ పరంగా కానీ లేకపోతే పొలిటికల్ పరంగా కానీ ఎవరైనా అది ప్యూర్లీ సమ్ ఆపరేటర్ ప్రాబ్లమ్, అంటే ఆ కాంట్రాక్టర్ ప్రాబ్లమే. ఆఫ్ కోర్స్, తప్పకుండా మీరు అన్నది కరెక్ట్. కేవలం దేనికంటేనంటే ఇది మనకి ఏదైతే ఇస్తున్నామో, మన ఫుడ్ వెండర్ అక్షయ పత్రం ఉన్నది, అది మన హరే కృష్ణ మిషన్ వాళ్ళకి ఆ 34 ఏదైతే ఇటర్లు కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే మాత్రం ఈ రోజు వరకు ఏంటంటే మనం దాంట్లో డైరెక్ట్గా వాళ్ళ కాంట్రాక్టర్స్ ఇప్పుడు నేను 1 year చూశాను. ఇప్పుడు ఏ విధంగా కూడా అందరినీ మార్చాల్సిన వస్తే, అంటే మన ఉద్దేశం చెప్పి వాళ్ళు చేస్తున్నారు. ఫస్ట్ కొంచెం వాళ్ళు చేయడానికి ఏంటంటే ఏదో ఒకసారి అలవాటు పడ్డారనో లేకపోతే వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ చెప్తాను, చాలా చోట్ల వాళ్ళకి వేరే కానీ ఎక్కడ పెట్టిన దాఖలు లేవు. కానీ ఇప్పుడు మీరు మంచి కార్యక్రమాన్ని హెల్ప్ చేస్తుంది. జనరల్ ఫండ్ నుంచి ఇప్పుడు ట్యాక్స్ తీసేది ఎందుకంటే అక్కడ నుంచి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. మేము కూడా ఎండలో చూసాం. ఎందుకంటే మన మెయిన్ రోడ్ సిమెంట్ రోడ్ సిసి రోడ్డు, ఆ వేడి కూడా ఇంటి ధనం పడుతుందేమో అని చెప్పి ప్రజల మీద ఇప్పుడు ఇవన్నీ హైడల్స్ all issues